గైస్. సో, నేను మొన్న రీసెంట్‌గా పెట్టిన ఒక వీడియోలో ఏమన్నానంటే, హైదరాబాద్‌కి వచ్చాము ఒక పర్పస్ మీద అన్నాను. సో, ఎందుకంటే మా మమ్మీ అండ్ మా మావయ్య కాశీ అండ్ అలాగే అయోధ్యకి వెళ్తున్నారు. సో, అందుకని వాళ్ళకి 2½ అవర్స్ అయితే ఫ్లైట్ డిలే అయింది. సో, ఇంకో 1 అవర్ అయ్యుంటే ఇంకా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేది. కానీ అలా అవ్వకుండా మంచిగా 2½ అవర్ తర్వాత ఫ్లైట్ అయితే వచ్చేసింది. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఎక్కేశారు. అండ్ కాశీ కూడా ల్యాండ్ అయిపోయారనమాట. సో, మంచిగా జరిగింది దర్శనం అయితే. సో, వాళ్ళు కాశీ అండ్ అక్కడున్న ఘాట్స్ ఇంకా విశాలాక్షి మాత గుడికెళ్ళారు, అన్నపూర్ణ తల్లి గుడికెళ్ళారు అండ్ ఒక హనుమాన్ టెంపుల్కి అయితే కూడా వెళ్ళారు. సో, ఇదే అనమాట కాశీ యొక్క ఎంట్రన్స్. సో, మనకి ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ వీడియో చూస్తే. అండ్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఏంటి ఇది రియలా అన్నట్టుంది. వీడియోలోనే ఒక మహల్ లాగా కనిపించింది, కానీ అది టెంపుల్ అంటే నమ్మేటట్లేదు. సో, లోపల చూసారా టెంపుల్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో, నాకైతే చాలా నచ్చింది. అంటే నేను విజిట్ చేయలేదు కదా, మనం ఎప్పుడో అప్పుడు విజిట్ చేస్తాంలే. అయినా నాకు కాశీ వచ్చేసి నా విజిటింగ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ శివుడిదే, కానీ కేదార్నాథ్ అనమాట. సో, వారణాసి ఆటో రిక్షా. హాయ్ ఫ్రెండ్స్, రిక్షా ఎక్కాం ఫ్రెండ్స్. సో, అప్పుడు నాకు వీడియోస్ కూడా తీశారని వాళ్ళు తీసుకున్నారు. సో, ఇది స్ట్రీట్స్ ఆఫ్ కాశీ. సో, కాశీలో చాలా చిన్న చిన్న స్ట్రీట్స్ అయితే ఉంటాయి. మనకి వెళ్ళడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నైట్ టైం అంత ఉండదు. మార్నింగ్ అయితే అందరూ తిరగడం వల్ల అటునుంచి ఇటునుంచి ఒకేసారి దాడి జరిగిపోద్ది. ఎవరైనా కొట్టేసుకుంటారో మనకి తెలియదు అనమాట. సో, నేను చూడకపోయినా ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పారు కదా, అందుకనే నేను చెప్పగలుగుతున్నాను. అది కూడా లేదంటే ఇంక నేనేం చెప్తాను అసలు. సో, ఇంకా వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్కి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాళ్ళు విశాలాక్షి మాత దగ్గరికి వెళ్ళిపోయారు. సో, పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. అండ్ మనకి ఎలాగుంటుందంటే అర్ధనారీశ్వర ఎలాగో ఇక్కడ హనుమంతుడు శివుడు రెండు కలిపిన ఫోటోతో ఉంది. చాలా బాగుందనమాట, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ ఎంత చిన్న స్ట్రీట్ అయినా అనుకోండి, కానీ కాశీ స్ట్రీట్స్ అయితే చాలా బాగుంటాయి. అది ఎంత చిన్నగా ఉన్నా. ఇంకా వీళ్ళైతే బోట్ రైడ్కి వెళ్ళిపోయారు. మొత్తం అంతా చాలా బాగుంది. సో, భలే అనిపించింది నాకైతే. खिड़खिड़ हसदी नजर लग जू खुशी नहीं रहनी कोई गमी लब दे. అండ్ ఇంకా వాళ్ళైతే మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నారు. తెలుసు కదా, అది ఫుల్ ఆఫ్ డెడ్ బాడీస్ అండ్ బర్నింగ్ ఫైర్. అండ్ వాళ్ళు పీస్ కోరుకున్నారు అందుకనే. సో, ఇంకా గంగలోంచి గోదావరి పుట్టినప్పుడు మనం గోదావరి వాళ్ళం అన్నారు. సో, వాళ్ళు గంగలోళ్ళ? ఐ జస్ట్ ఒక డౌట్ అంతే, తెలిస్తే కామెంట్ చేయండి. సో, యా, ఫైనల్లీ మణికర్ణిక ఘాట్ విత్ ఘాట్ ఫైర్. సో, ఇంకా వాళ్ళు అలా మళ్ళీ రైడ్ గోవానే ఇంకా వెళ్ళిపోయారనమాట. సో, డైరెక్ట్ ఇంకెక్కడికి వెళ్తారంటే వీడియోలో చూస్తే తెలుస్తుంది, నేను మాట్లాడితే మీకు తెలియదు కాబట్టి. వాళ్ళు వెళ్ళేది ఎక్కడికంటే ఇట్స్ నమో ఘాట్. సో, నమో ఘాట్కి అయితే వెళ్ళారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బెనారస్ యూనివర్సిటీకి అయితే వెళ్ళారు. సో, ఈ బెనారస్ యూనివర్సిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అంట. సో, మా మమ్మీ చెప్పారు నాకు. అండ్ లైటింగ్ అయితే చూసారా టెంపుల్ ఎంత బాగుందో. అండ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటారు కదా, అలా ఉంది. సో, పైన ఎవరో నడుస్తున్నట్టు నాకు ఫీలింగ్ అనిపించింది. మీకు అనిపించిందో లేదు చెప్పండి. అండ్ అక్కడైతే కాశీ గంగా హారతి అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ 7 ఉంటారు, వాళ్ళు ఇస్తారు. అండ్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళిన బోట్లో అక్కడ బోట్ నడిపే ఆయన అయితే మొత్తం క్లారిటీగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట. అర్థమయ్యేటట్టు అందరికీ చెప్పారు. అండ్ అయితే కొంతమంది లైక్ ఇప్పుడు గుడికి ప్రసాదం తీసుకెళ్తారు కదా, సో వీళ్ళే అనమాట.
తల మీద ప్రసాదం పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు చూసారు ఎంతమంది వెళ్తున్నారు, చాలామంది వెళ్తున్నారు. అండ్ ఇంకా మా మమ్మీ ఒక చిన్ని దీపం అండ్ దాని పక్కన ఫ్లవర్స్ అవన్నీ గంగలో వేసింది. అండ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు, అది భలే ఉంది. కాశీని చూస్తుంటే భలే అనిపించింది నాకు. నేను కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నాను, ఎందుకంటే నా సెకండ్ లిస్ట్లో ఉన్నదే కాశీ. ఫస్ట్ది ఏంటంటే కేదార్నాథ్ అనమాట. సో ఇందాక ఆల్రెడీ రిపీట్ చేశాను, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే ఆయన మహిమ కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో అయోధ్య వీడియో అయితే షార్ట్స్లో వస్తుంది, ఇంకా మీరు చూసేయచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకుంటే ఏం పోతుంది మీకు, మీ ఆస్తి ఏం తీసుకోనిలే.